హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్, క్వరీస్ అలాంగ్ విత్ సబ్ క్వరీస్ లోపల వేరే క్వరీస్ని ఎలా యూస్ చేయాలి, ఎట్ ఏ టైం మల్టిపుల్ క్వరీస్ని ఎలా యూస్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. ఎనీ, ఆల్, ఇన్, ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్, యూనియన్ అండ్ ఇంటర్సెక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. విత్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇది ఎక్స్పెరిమెంట్ 2. వీడియో కొంచెం లెంతీగా అయింది కాబట్టి దీన్ని 2 parts లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సెకండ్ పార్ట్ను కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇలా SQL ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసరికి టేబుల్స్ని క్రియేట్ చేయాలి. మనం వచ్చేసరికి సబ్ క్వరీస్ మీద కూడా వర్క్ చేస్తున్నాము. ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఆ మల్టిపుల్ టేబుల్స్ మధ్యలో వచ్చేసరికి మనం రిలేషన్స్ని ప్రొవైడ్ చేయాలి. దానికోసం ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీని యూజ్ చేస్తాము. ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఆఫ్ 5 ప్రైమరీ కీని అప్లై చేశాను రోల్ నెంబర్ మీద, కామా నేమ్ varchar of 10, కామా క్లాస్ varchar of 10, కామా మార్క్స్ నెంబర్ ఆఫ్ 6 ఇచ్చాను, కామా ర్యాంక్ నెంబర్ ఆఫ్ 5. టేబుల్ క్రియేటెడ్. ఇక్కడ వచ్చేసరికి రోల్ నెంబర్, నేమ్, క్లాస్, మార్క్స్ అండ్ ర్యాంక్ ని తీసుకున్నాను. ఇప్పుడు దీని లోపలికి నేను వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. రోల్ నెంబర్ మటుకి ప్రైమరీ కీని అప్లై చేశాను. నాట్ నల్ అండ్ యూనిక్ గా ఉండాలి కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ STU స్టూడెంట్ టేబుల్ వాల్యూస్. నేను వచ్చేసరికి వాల్యూస్ మాటికి ఇవ్వకుండా ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ టైమ్స్ గా నేను డేటాని ఇన్సర్ట్ చేయడానికి డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్టింగ్ కోసం నేను ఒక కొరియన్ రాస్తున్నాను. అడ్రస్ ఆఫ్ రోల్ నెంబర్, కామా సింగిల్ కోర్స్ లో అడ్రస్ ఆఫ్ నేమ్, కామా అడ్రస్ ఆఫ్ క్లాస్, కామా అడ్రస్ ఆఫ్ మార్క్స్, కామా అడ్రస్ ఆఫ్ RANK ర్యాంక్. సెట్ చేశాను. ఎంటర్ వాల్యూ ఫర్ రోల్ నెంబర్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడానికి ఇలా యూజ్ చేశాను. నేను ఇన్సర్టింగ్ లో థర్డ్ వే అని యూజ్ చేశాను. ఇక నేను 1 by 1 వాల్యూస్ ఇస్తాను. రోల్ నెంబర్ 1 సునీల్, నైన్త్ క్లాస్, మార్క్స్ 95, ర్యాంక్ 1.
ఒక రో అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ నేను ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ స్లాష్ ఇచ్చాను. మళ్ళీ నేను కొరి అనేది రాయలేదు, ఈసారి 2 ఇచ్చాను. సందీప్ నైన్త్ క్లాస్, తన స్కోర్ వచ్చేసరికి 92, ర్యాంక్ వచ్చేసరికి సెకండ్ ర్యాంక్. 2 క్రియేట్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ వన్, రోల్ నెంబర్ 3 మానస, క్లాస్ వచ్చేసరికి 10th, 89, ర్యాంక్ 3. మళ్ళీ ఇచ్చాను. రోల్ నెంబర్ 4, 5 రోస్ని ఇన్సర్ట్ చేస్తాను. లీలా, నైన్త్ క్లాస్, 85, ఫోర్త్ ర్యాంక్. రోల్ నెంబర్ 5 లహరి, 10th క్లాస్, 80, ర్యాంక్ 5. 5 రోస్ని నేను ఇన్సర్ట్ చేశాను. ఒకసారి టేబుల్ చూద్దాం. SCLECT సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU స్టూడెంట్ అనే టేబుల్. నాకు 5 రోస్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. రోల్ నెంబర్ 1 2 3 4 5 అండ్ నేమ్స్, క్లాసెస్, మార్క్స్ అండ్ ర్యాంక్స్. ఇలా ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్, సబ్జెక్ట్కి సంబంధించిన టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సబ్జెక్ట్ ఐడి, నెంబర్ ఆఫ్ 5. దీనికి వచ్చేసరికి ప్రైమరీ కీ ఇస్తున్నాను. టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషన్స్ ప్రొవైడ్ చేయాలంటే ముందు మనకి అది ప్రైమరీ కీ అయి ఉండాలి. ప్రైమరీ కీ కామా సబ్జెక్ట్ నేమ్, var of 10, టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు దీంట్లో కూడా వాల్యూస్ ఇస్తాను మల్టిపుల్ టైమ్స్ లో. ఇన్సర్ట్ ఇంటూ సబ్జెక్ట్ టేబుల్ నేమ్, వాల్యూస్ address of subject ID comma single quotes address of subject name. Enter value for subject ID 101. సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథ్స్, వన్ రో క్రియేటెడ్, బ్యాక్ స్లాష్, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. 102 సైన్స్, వన్ రో క్రియేటెడ్, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. 103
హిస్టరీ 3 rows క్రియేట్ చేశాను. ఒకసారి టేబుల్ కూడా చూద్దాం. దానికోసం కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్యూవి సబ్జెక్ట్ అనే టేబుల్. 3 rows అనేది నాకు సక్సెస్ఫుల్గా ఇన్సెట్ అయింది. ఇప్పుడు వీటి మధ్యలో రిలేషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఇంకో టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ సబ్జెక్ట్ రెండింటి యొక్క కాంబినేషన్లో తీసుకుంటున్నాను. రోల్ నెంబర్, నెంబర్ ఆఫ్ 5, కామా సబ్జెక్ట్ ఐడి, నెంబర్ ఆఫ్ 5, కామా కంటిన్యూ చేయొచ్చు, అటు వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ లైన్కి తీసుకొచ్చాను. ఫారెన్ కి టేబుల్స్ మధ్యలో కనెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. రోల్ నెంబర్, రెఫరెన్సెస్ స్టూడెంట్ టేబుల్ నుంచి రోల్ నెంబర్, డిలీట్ క్యాస్కేడ్, కామా ఫారెన్ కి సబ్జెక్ట్ ఐడి. ఆ రెండు టేబుల్స్ మధ్యలో రిలేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. రిఫరెన్సెస్ ఎస్యూబి సబ్జెక్ట్ ఐడి. ఫస్ట్ టేబుల్లో ఏమో రోల్ నెంబర్ తీసుకున్నాను, సెకండ్ టేబుల్లో సబ్జెక్ట్ ఐడిని తీసుకున్నాను. క్యాస్కేడ్ టేబుల్ క్రియేటెడ్. దీంట్లో కూడా వాల్యూస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ఎస్యువి సబ్జెక్ట్ VALUES values, address of roll number, comma address of subject ID. Enter value for roll number 1, subject ID 101, అలాగే నెక్స్ట్ 102, మల్టిపుల్స్ కనెక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. 2, 101, 2, 103, 3, 102,
4 101 4 102 5 103 థర్డ్ టేబుల్ కూడా క్రియేట్ చేశాను, కనెక్షన్స్ ని ప్రొవైడ్ చేశాను. టేబుల్ కూడా ఒకసారి చూద్దాము. SCLECT సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUSUB స్టూడెంట్ సబ్జెక్ట్ రెండు కలిపి కామన్ నేమ్ పెట్టాను. మల్టిపుల్స్ గా రోల్ నెంబర్స్ తో విత్ సబ్జెక్ట్ ఐడితో కనెక్షన్స్ ని ప్రొవైడ్ చేశాను. ఇంతవరకు అయితే